అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. విద్యార్థులారా, 2024-2025 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ తెలుగు కాంపోజిట్ కోర్సు చదివేవారు బ్లూ ప్రింట్ ప్రకారం 15వ ప్రశ్న, రామాయణం నుంచి వచ్చే 15వ ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అంటే, సన్నివేశం ద్వారా గ్రహించుట అనే రూపంలో ప్రశ్నను అడగటం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రింట్ అయినటువంటి కొన్ని మెటీరియల్స్ నందు అలాగే గైడ్స్లలో సన్నివేశం ద్వారా గ్రహించుట అనే ప్రశ్నలను కొన్ని పుస్తకాల్లో ఇవ్వలేదు. కనుక అలాంటి వారి కోసం ఒక్కొక్క ప్రశ్నను మన వీడియోస్లో తెలియజేస్తాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. నోట్బుక్లో రాసుకుంటే మరీ మంచిది. మొదటగా ప్రశ్న: అన్నా, ఈ దైన్యాన్ని వదులు, అదే మనకు మేలు చేస్తుంది అను లక్ష్మణుని మాటలను బట్టి మీరేం గ్రహించారో తెలపండి. దీనికి సమాధానం: రావణుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతా వియోగంతో బాధపడుతూ ఉన్నాడు. రామ లక్ష్మణులు సీతను వెతుకుతూ అందమైన పంపా సరస్సు దగ్గరికి వచ్చారు. ఆ అందమైన ప్రకృతిని చూసి శ్రీరాముడు మరింతగా విరహ బాధపడ్డాడు. అప్పుడు రాముడు దైన్యాన్ని విడిచిపెడితే మేలు కలుగుతుందని చెప్పి లక్ష్మణుడు రాముణ్ణి ఊరడించాడు. లక్ష్మణుడు చెప్పినట్లు కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుందని, ఉత్సాహం ఉన్నవాడికి అసాధ్యం అనేది ఏదీ ఉండదని, ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎలాంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరని నేను గ్రహించాను. ఈ విధంగా సమాధానం రాయవలసి ఉంటుంది. విద్యార్థులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.